స్వతంత్ర భారత్ కి పోలీస్ కనబడిన కొంచెం ముందుకు రండి, వేదిక వద్దకు కొంచెం ముందు. వందే మాతరమని నినదించిన వీరుల శౌర్యం నలదుకొని, వీరుల శౌర్యం నలదుకొని, స్వాతంత్రమే నా జన్మ హక్కుని గర్జించిన గలమందుకొని, పోరాట బలం స్వాతంత్ర బలం కలకాలం కాపాడుకొని కరుగరులాడుకొని ఆడుకొని ఆడుదమా మన్నంగుండల మంటై రగిలిన విప్లవ జ్యోతి స్ఫూర్తి అని గౌరవ ఎస్పీ గారికి భారత వజ్రోత్సవ కమిటీ సాధారణంగా ఆహ్వానిస్తుంది. ప్లీజ్ వెల్కమ్ సార్. స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు ఎంపీ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. జై బోలో స్వతంత్ర భారత్ కి, స్వతంత్ర భారత్ కి, జై బోలో భారత్ స్వతంత్ర భారత్ కి. ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగయ్య యాదవ్ గారు, గౌరవ కలెక్టర్ శ్రీ హేమంత్ పాటిల్ కేశవ్ గారు, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు జెండా ఊపి ఈ యొక్క ఫ్రీడమ్ రన్ ని ప్రారంభించబోతున్నారు. జై బలో స్వాతంత్ర భారత్ కి, స్వాతంత్ర భారత్ కి, మాతా కి. వందే వందే. గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు, బతుకు అంటే గెలుపు గెలుపు. Thank you.
వేగం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బతుకు అంటే గెలుపు గెలుపు కొరకు బతుకు కష్టాలు రాని కన్నీరు రాని ఏమైనా రాని ఎదురేని రాని ఓడిపోవద్దు ఆచి పడద్దు నిద్రేని కొద్దు జననం ఒకటి మరణం ఒకటి గమనం ఒకటి గెలుపు పొందే వరకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు పాటి బ్రతుకు సంతకమే చేస్తున్నా జగనిందా చిరునవ్వే చిరునామై ఉంటున్నా నిన్నే జీవని జీవవని నీతో ఉంటా పలికే హరిశ్చంద్రులం అవసరానితో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చట్టం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానితో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చట్టం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేనా కష్టం పరముక్తి సూటిగా ఉన్నది చట్టం బియ్యం నేను ఇండియన్ అరలే
విజేతలకు 75 ఏళ్ల స్వతంత్ర వారోత్సవాలకు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కార్యక్రమం వజ్రోత్సవాల కార్యక్రమం. 15 రోజులు కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి గారి సందేశాల మేరకు మరియు అదేవిధంగా మా స్థానిక శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు గుంటకల్ల జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట పట్టణంలో 9వ తారీఖు పట్టణంలో నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 75 ఏళ్ల స్వతంత్ర పోరాటంలో ఎవరైతే వీరమరణాన్ని పొందిరో, స్వతంత్రం కొరానికే వారు ప్రాణత్యాగాలు చేశారో, వారి ప్రాణ త్యాగాల ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వతంత్రం. కాబట్టి మనందరినీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులు వజ్రోత్సవాలను చేసుకొని భారతదేశానికి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిన మహావీరులను తలచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధించుకోవడానికి మనం తెలంగాణను 14 ఏళ్ల ఉద్యమం చేసి సుదీర్ఘమైన పోరాటం చేసి హింసా మార్గంలో కాకుండా హింసా మార్గం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే హింసా మార్గంలో ఏమిది సాధించలేం, అహింసా మార్గంలో సాధిస్తామని చాటి చెప్పిండు మహాత్మా గాంధీజీ అని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే శాంతియుతంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతామని సూచనలు ఇచ్చారు గాంధీజీ గారు. అందుకే స్వతంత్ర పోరాటంలో మరణించిన వారందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు అలాగే 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవాల స్ఫూర్తిని అందుకొని ఈ ఫ్రీడమ్ రన్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ ముందుగా మా తరఫున, మా పోలీస్ తరఫున మరియు ఈ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తున్నా. మనకు ఈరోజు చీఫ్ గెస్ట్ విజిట్ చేసిన మన రాజ్యసభ మెంబర్ కొడుకు లింగయ్య యాదవ్ గారు, మన కొత్త డైనమిక్ అండ్ కొత్త కలెక్టర్ హేమంత్ పని గారు ఇవాళ నుంచి ఆలోచిస్తున్నారు. చైర్మన్ గారు మరియు డాన్స్ అందరి కౌన్సిలర్స్, పెద్దలు, ప్రముఖులందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ ముందుగా మీకు నా శుభాభినందన తెలియజేస్తున్నాను. మీరు లేకపోతే ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం కాదు. మీరు ఈ ఫ్రీడమ్ స్ఫూర్తిని, ఫ్రీడమ్ రన్ స్ఫూర్తిని, ఈ స్వతంత్ర భారత స్ఫూర్తిని అందరికీ పంచాలని చెప్పని, అందరికి పంచే విధంగా మీరు పాల్గొనాలని చెప్పని, ముఖ్యంగా స్వతంత్ర భారత 100 సంవత్సరాల ఈ ఉద్యమంలో, భారతోద్యమంలో, స్వతంత్ర భారతోద్యమంలో ఎంతోమంది అసలు పాశారు. వారి యొక్క త్యాగాలను మన్నించుకొని వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని ముందు తీసుకెళ్ళడానికి ముందు ప్రవేశపెట్టిన ఈ ప్రయోగాన్ని, ఈ కర్తవ్యాన్ని అందరూ కూడా ఒక టార్చ్గా తీసుకెళ్ళి ఒక లైట్గా తీసుకుని అందరికీ పంచాలని చెప్పని తెలియజేసుకుంటూ, ఇంత ఉత్సాహంగా పాల్గొన్న మీ అందరికీ ఇక ముందు కూడా ఇంకా ఎల్లుండి ఫ్రీడమ్ ర్యాలీ ఉంది. దాని తర్వాత 16th నాడు సామూహిక జాతీయ గీతాలాపన ఉంది. అలాగే స్పోర్ట్స్ ఫ్రీడమ్ కప్ ఉంది. రేపటి నుంచి విలేజ్ ఫ్రీడమ్ కప్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా రేపు కళాకారుల ప్రదర్శన ఉంది. రేపు అలాగే సాయంత్రం కలిసం వెళ్ళాం ఉంది. అన్ని ప్రోగ్రామ్స్కి ఈ రోజు నుంచి 21st వరకు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని చెప్పి మీ అందరినీ ఆహ్వానిస్తూ మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Honorable MP, Rajyasabha Sri Bandunga Lingayya Yadav, SP Sir, Chairperson, Municipality, Vice Chairperson, all councillors, other political representatives who are present, all officers, and most importantly, the youth which is present here. Thank you all for successfully completing this freedom run. This is a part of our Swatantra Bharat Vajrotsavam Dvisaptah program. We should understand that this freedom run is to remember the sacrifices given by our freedom fighters, the values they tried to inculcate in ourselves, and we should take their ideals, take this great nation forward, and
be contributing in every way possible for the growth of this nation. Thank you. మన సూర్యాపేట పట్టణంలో 75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఫ్రీడమ్ రన్ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవ మన జిల్లా కలెక్టర్ హేమంత్ పాటిల్ గారు, గౌరవనీయులు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గారు, గౌరవ మున్సిపల్, చాలా సంతోషం. ఈ 75వ వజ్రోత్సవాల్లో పాల్గొనడం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమ కాలంలో మనం పుట్టలేదు, నేను పుట్టలేదు, మీరు పుట్టలేదు, ఎవరు పుట్టలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా మంది పుట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకనే వ్యాపారం పేరిట భారతదేశానికి వచ్చి భారత మాతను మరి బందీ చేసినటువంటి తెల్లవారికి వ్యతిరేకంగా ఎందరో మహనీయులు, దేశభక్తులు, గాంధీ కానీ, నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అలా దేశభక్తుల్లో అల్లూరు సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, ఇలాంటి ఎంతో మంది దేశం కోసం వీరమరణం చెందినారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అందుకనే భారత వారోత్సవాల్లో భాగంగా మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ విషయాలన్నీ కూడా 15 రోజులు ఈ కార్యక్రమాలు జరపాలి, యువతను ముఖ్యంగా తెలవాలి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరి ఈ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నాయి. ఇటువంటి ఈ దేశాన్ని మనమందరం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండాలి. అన్ని కులాలు, అన్ని మతాలు సమానంగా ఉండాలి. ఆ రోజు అందరూ ఒకటిగా ఉండే ఈ యొక్క దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గాంధీ మహాత్ముడు లా చదివి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు వచ్చేదున్నా, సంపాదన ఉన్నా అన్ని వదులుకొని ఈ మాతృభూమి విముక్తి కోసం పోరాటం చేసి మరణించినటువంటి గాంధీ మన నాయకుడని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాం. జగదీష్ రెడ్డి గారు కూడా ఇప్పుడే ఫోన్ చేసి ఇక్కడ సీఎం గారితో మీటింగ్ ఉన్నందువల్ల నేను రాలేకపోతున్నాను, వచ్చిన జిల్లా అధికారులకు మరి పౌరులందరికీ కూడా నా వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుకొని మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కూడా చెప్పారు. వారి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. ఈ దేశం, ఈ జాతీయత మనందరిలో పెంపొందాలి. దేశం కోసం మనం ప్రాణం ఇస్తేందుకైనా సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటా. ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరుగుతున్నది మీకు తెలుసు, అందుకు ఈ ట్యాంక్ బండే నిదర్శనం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఇంకా 10 రోజులు కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తుంది. బోలో స్వతంత్ర భారత్ కి. ఇప్పుడు జాతీయ గీతం ఆలాపిస్తారు పోలీస్ బ్యాండ్ వారు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.